చిత్తూరు ఏఎంసీ డైరెక్టర్ గా అవకాశం ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ కి మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ కి చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ కి ఆరణి కవితకి కృతజ్ఞతలు తెలియజేసిన ఆరణి అంజలి కూటమి ప్రభుత్వం ఎలక్షన్ లో ఇచ్చిన హామీలను అమలు చేశారని కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందని తెలియజేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలు పరిష్కారాలు కొరకు నిరంతరం పరితపిస్తున్నారని కొనియాడారు. అనంతరం కూటమి పరిపాలనలో పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ఏఎంసీ డైరెక్టర్ ఆరణి అంజలి ప్రసంగించారు. అందరికీ నమస్కారం. నా పేరు ఆరణి అంజలి. నాకు మార్కెటింగ్ డైరెక్టర్గా ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నాదెండ్ల మనోహర్ గారికి, చిత్తూరు గురిజాల జగన్మోహన్ గారికి, ఆరణి కవిత పిఓసి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా కూటమి ప్రభుత్వం వచ్చినాక మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా అభివృద్ధి చేస్తున్నారు. పేదవాళ్ళకు కానీ పెన్షన్లు కానీ ప్రతి ఒక్కటి అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఆయనే మళ్ళీ రావాలని, ఆ ప్రభుత్వమే మళ్ళీ రావాలని కూటమి ప్రభుత్వం తరఫున నేను కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సూపర్ 6 సూపర్ హిట్ అయ్యింది. కూటమి ప్రభుత్వం వచ్చినాక పెన్షన్లు 3,000 నుంచి 4,000 ఇవ్వడం జరిగింది. దీపం పథకం వచ్చినాక 3 సిలిండర్లు ఇవ్వడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వంలో స్త్రీ శక్తి పథకం స్త్రీలకు అందరికీ ఫ్రీ బస్సు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆటో వాళ్ళకి సంవత్సరానికి వాళ్ళ నష్టపరిహారం 15,000 ఇవ్వడం జరిగింది. అలాగే తల్లికి వందనం చొప్పున ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్నదాత సుఖీభవ డబ్బులు 7,000 అకౌంట్లో జమ చేస్తున్నారు. నేను 5 ఏళ్ళుగా జనసేనలో ఉన్నాను, జాయిన్ అయినాను. జనసేనలో జాయిన్ అయినప్పటి నుంచి నేను ప్రతి ఒక్క ఏరియాలో ప్రచారాలు తిరుగుతుంటే జనాల మధ్యలో కూడా స్పందన బాగుంది. జనసేన తరఫున జనసేన వైపు జనాలకు అందరికీ కూడా అభిమానం ఎక్కువ ఉంది. అది కానీ జనసేనకు ఓటు బ్యాలెన్స్ బాగుండదు కాబట్టి మేము పింఛన్లు ఏదైనా సమస్యలు వస్తే కూడా పింఛన్లు కావాలంటే కూడా నా దగ్గరికి వచ్చినప్పుడు నేను సచివాలయంలో పోయి పింఛన్లకు ఏర్పాటు చేసి వాళ్ళతో మాట్లాడి అన్ని సాల్వ్ చేస్తున్నాను. మళ్ళీ కూడా జనసేననే రావాలని అందరూ కోరుకుంటా ఉన్నారు. మా కుటుంబంలో మేము మా భర్త కానీ, నేను కానీ, మా బిడ్డ కానీ, మా కొడుకు జనసేన అంటే పిచ్చి ప్రాణం. పవన్ కళ్యాణ్ అంటే మా కుటుంబం అంతా జనసేన వైపే ఉంటాము. జీవితం అంతా జనసేనకే మేము కష్టపడతామని, జనసేనలోనే ఉంటామని తెలియజేస్తున్నాము. చిత్తూరులో మా గురిజాల ఎమ్మెల్యే గారు కూడా మాకు చిత్తూరు బాగా అభివృద్ధి చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు మేము ఏది అడిగినా అప్పుడే స్పందించి ప్రజలకు అందరికీ బాగు చేస్తున్నాడు. చిత్తూరుని మంచి సిటీ చేయాలని ఆయన కోరుకుంటూ, ఆయన కోరిక నెరవేర్చేంత వరకు ఆయన నిద్రపోకుండా బాగా కృషి చేసి ఏది అడిగినా కాదనకుండా మాకు అన్నీ బాగా చేస్తున్నాడు. చిత్తూరు మార్కెట్ యార్డ్లో కూడా మా చైర్మన్ గారు ఝాన్సీ వెంకటేష్ యాదవ్ గారు చైర్మన్. ఆయన ఏ సమస్య వచ్చినా చైర్మన్ అందరూ కలిసి మేము కూటమిగా మాట్లాడి ఎమ్మెల్యే దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆ సమస్యలన్నీ పరిష్కారం చేసి ముందుకు తీసుకొస్తామని తెలియజేస్తున్నాను. మన కూటమి ప్రభుత్వం వచ్చినాక కొనిదెల శ్రీ పవన్ కళ్యాణ్ గారు వచ్చి చాలా అభివృద్ధి చేసి చాలా దేశం బాగుపడాలని కృషి చేస్తున్నారు. ఎప్పుడు జనసేన వైపే, జనసేన వెంటనే ఉండి మేము కూడా కృషి చేస్తామని. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.